కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. అక్యూట్ హార్ట్ డిసీజ్ ఆర్ అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే మన హార్ట్ ఫంక్షనింగ్ అనేది వీకెన్ అవుతూ ఉంటుంది అండ్ చాలా రీజన్స్ వల్ల అది వర్సన్ కూడా అవుతూ ఉంటుంది. బట్ ఎందుకు ఇలా అవుతుంటుంది, కాజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాట్ కెన్ బి డన్ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ అనుజ్ కపాడియా గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. సో యా, అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ అక్యూట్ హార్ట్ డిసీజ్ అంటే ఫస్ట్ కండిషన్ యూజువల్లీ అందరికి అర్థమయ్యేది సడన్గా హార్ట్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది ఆర్ వీకెన్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇట్ అండ్ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అసలు? So basically there are three things. One is a heart attack, one is a heart failure, third is a cardiac arrest. ఓకే. ఈ three things లో common people we use those words interchangeably. But actually they are completely different things. ఓకే. Acute heart attack basically is where the heart arteries ఉంటాయి, coronary arteries అంటాము, అవి బ్లాక్ అయిపోతాయి క్లాట్తో కానీ కాల్షియంతో కానీ, దాన్ని అక్యూట్ హార్ట్ అటాక్ అంటారు. దాంతో హార్ట్ మసిల్ డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతుంది, ఆ చెస్ట్ పెయిన్ వస్తుంది, దానికోసం జనాలు ఎమర్జెన్సీలోకి వస్తారు. దట్స్ కాల్డ్ అక్యూట్ హార్ట్ అటాక్ బికాస్ ఆఫ్ విచ్ హార్ట్ మసిల్ స్టార్ట్స్ గెటింగ్ డ్యామేజ్డ్. Heart failure is where the heart muscle is already damaged. Suppose somebody had a heart attack earlier, now has heart muscle that is weak. Or somebody who has something called as cardiomyopathy. A cardiomyopathy lo kuda heart muscle, it's a muscle disease, heart muscle disease. Okay. Cardiac arrest lo is an electrical problem where the heart the impulses that heart forms avi agipotayi, so patient's heart stops functioning. Okay. That is like the CPR chestamu where you see suddenly just dropping, that is a cardiac arrest. Brain ki blood supply తగ్గిపోతుంది because heart pumping is not there at all. Muscle is not pumping because there is no electrical impulse. Okay. So that is a cardiac arrest. Cardiac arrest లో మనకి CPR చేస్తే automatically sometimes we can revive them. So everybody needs to learn CPR. Okay. So that's the thing. So there are three different things. Cardiac vessels వల్ల హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ మసిల్ డ్యామేజ్ వల్ల హార్ట్ ఫెయిలియర్ వస్తుంది, హార్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ డ్యామేజ్ వల్ల కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. సో దట్ త్రీ డిఫరెంట్ థింగ్స్. ఓకే. సో దీంట్లో సడన్ గా జరుగుతుంది అనేది అంటే కార్డియాక్ అరెస్ట్, ఈదర్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ అక్యూట్ హార్ట్ అటాక్. ఓకే. బట్ మెయిన్ రీజన్స్ ఏముంటాయి సార్ దీనికి, కాజెస్ అంటే ఏం చెప్తారు? సో బేసికలీ హార్ట్ అటాక్లో ఇట్స్ అ క్లాట్ దట్ ఫార్మ్స్. క్లాట్ ఫార్మ్ అయ్యే రీజన్స్ బేసికలీ కుడ్ బి మల్టిపుల్. మోస్ట్ కామన్ ఇస్ స్టిల్ స్మోకింగ్. సెకండ్ డయాబెటీస్ వల్ల, లాంగ్ స్టాండింగ్ అన్కంట్రోల్ డయాబెటీస్, హార్ట్ ఫెయిలియర్ వల్ల, హార్ట్ బ్లడ్ ప్రెషర్స్ వల్ల, or somebody who does not have has very high cholesterols. These are people who develop obesity. Okay. These are patients who develop heart attacks. హార్ట్ అటాక్స్ లాంగ్ స్టాండింగ్లో మళ్ళీ హార్ట్ ఫెయిలియర్లో పోయి కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అక్యూట్ హార్ట్ అటాక్లో బ్లడ్ సర్క్యులేషన్ ఆగినప్పుడు ఎలక్ట్రికల్ సిస్టమ్ సడన్లీ కూడా ఆగొచ్చు, దానివల్ల కార్డియాక్ అరెస్ట్ కూడా రావచ్చు. ఓకే. సో ఇలాంటి కండిషన్స్లో యూజువలీ ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ హై ఉన్నా కానీ లేదంటే డయాబెటీస్ ఆల్రెడీ ఉన్నా కూడా ఇది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. Yes, obvious. So most common reason for acute heart attack is smoking. Okay. Second most common is diabetes. So and India is now the diabetic capital of the world. So that's the reason India lo there is so much more heart attacks now. Okay. Because people are not controlled with their diabetes. There are people who come saying my sugar 300 undi, it's okay. So they take it very casually because adi debba kotte varaku telidu anta varaku everything is functioning very normally, right? So people think that it's okay. Rose adi it's not గాయంలా కాదు కదా, బయటికి కనబడదు, లోపల నుంచి తినేస్తాం. ఓకే. బట్ ఆ సెకండ్ ఏదైతే సడన్ గా జరుగుతుందో whole thing changes, everything changes. ఓకే. సో హౌ ఇస్ అంటే డయాబెటీస్ ఎలా లింక్డ్ అప్ ఉంటుంది సార్ దీనికి, కార్డియాక్ రిలేటెడ్? ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. సో డయాబెటీస్ వల్ల ఏమవుతుందంటే షుగర్ విల్ గో అండ్ గెట్ డిపాజిటెడ్ ఆన్ ది ప్రోటీన్ అండ్ ఇట్ విల్ థికన్ ది ఆర్టరీస్. Okay. అండ్ ఆల్సో ఆక్సిడైజ్ ద కొలెస్ట్రాల్. సో ఆ ఆక్సిడైజ్ కొలెస్ట్రాల్ పోయి డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ డిపాజిషన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ కాజ్ బ్లాకేజ్. సో దట్స్ హౌ ఇట్ ఇస్. ఓకే. ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా పెంచుతుంది. ఓకే. సో యూజువల్లీ ఇప్పుడు మనము ఇండియాలో మీరు అన్నట్టుగా డయాబెటీస్ క్యాపిటల్ అయింది అండ్ కార్డియాక్ డిసీజెస్లో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ మినిట్ ఏదో ఒక రిలేటెడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది జనాలు ఫేస్ చేస్తూ ఉన్నారు కదా. సో యూఎస్లో ఇంతకు ముందు అంటే లైక్ 1970s నుండి ఇప్పటి వరకు చూస్తుంటే 90% హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గాయంట. బట్ ప్యాటర్న్స్ చేంజ్ అయ్యాయి.
లైక్ హైపర్టెన్సివ్ రిలేటెడ్గా హార్ట్ డిసీజెస్ రావడం ఇలాంటివన్నీ చేంజ్ అంటే ఆ ప్యాటర్న్స్ చేంజ్ అనేది మన ఇండియాలో కూడా అవుతూ ఉంటుంది. అబ్సల్యూట్లీ అవుతా ఉందండి. బేసికలీ 2 థింగ్స్. ఒకటి, ఇప్పుడు డయాగ్నోస్టిక్స్ ఎక్కువైనాయి కాబట్టి ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ కూడా అవుతున్నాయి. ఇదివరకు అంత మీన్స్ లేకుండే, అంత హాస్పిటల్ లేకుండే, అంత అవేర్నెస్ లేకుండే, సో డయాగ్నోసిస్ కూడా అయ్యేవి కావు. నౌ డయాగ్నోసిస్ అవుతుంది. సెకండ్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, దాని ఇన్సిడెన్స్ కూడా చాలా ఎక్కువ పెరిగింది. నౌ ఎర్లియర్ మేము చదువుకున్నప్పుడు వెన్ యూఆర్ డూయింగ్ అవర్ డిగ్రీస్, ఆ టైంలో అరౌండ్ 20 years ago, దట్ టైం హార్ట్ అటాక్ రావడానికి అట్లీస్ట్ మినిమం 50 years పైన అనుకునేవాళ్ళం. వెరీ రేర్లీ యంగ్ పీపుల్లో వచ్చేది. బ్లడ్ ప్రెషర్స్ ఎల్డర్లీ పీపుల్లో స్టార్ట్ అవుతుంది అనుకునేవాళ్ళం. నౌ వీ హ్యావ్ పీపుల్ వాకింగ్ ఇన్ అట్ ది ఏజ్ ఆఫ్ 24, 25. సో బై ద ఏజ్ ఆఫ్ 40 దే ఆల్రెడీ హ్యావ్ బీపీ ఫర్ 15 years. ఓకే. సో దే హ్యావ్ దట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ 15 years నౌ. ఆల్రెడీ వాళ్ళ హిస్టరీలో ఉంటుంది. 15 సంవత్సరాలు అయిపోయింది. వేర్ అర్లియర్ ఇట్ యూస్ టు స్టార్ట్ అట్ 50. నౌ ఇట్ స్టార్టింగ్ అట్ 25, 30. జంక్, ఆల్ దీస్ థింగ్స్, స్ట్రెస్. సో ఆటోమేటికలీ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ఇంక్రీజింగ్ నౌ. ఓకే. ఓకే. సో జెనెటిక్ రోల్ ఉంటుంది కదా? జెనెటిక్ రోల్ ఉంటుందండి. బట్ జెనెటిక్ రోల్కి మన బిహేవియరల్ ప్యాటర్న్స్ విల్ ఫర్దర్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. ఆ జెనెటిక్ రోల్స్ ఇదివరకు కూడా ఉండేవి, బట్ వీ లివ్డ్ బెటర్ లైఫ్ స్టైల్స్. సో ఆటోమేటిక్లీ ఇట్ యూస్ టు బి సబ్స్టిట్యూట్. బట్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు ఆల్రెడీ ఒక ప్రీడిస్పోజిషన్ ఉంది, దానిలో మన బిహేవియరల్ ప్యాటర్న్స్ కూడా ఇంకా చాలా వల్నరబుల్ ఉంటాయి. ఆటోమేటికలీ ఇట్ షోస్ అప్ ఫాస్టర్ అండ్ మోర్ వర్స్ ఆల్సో. ఓకే. సో కార్డియాక్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ గురించి అడ్రస్ చేసినప్పుడు యాంజియోప్లాస్టీ అనేది వస్తూ ఉంటుంది కదా. సో వాట్ ఈస్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ? సో ప్రైమరీ యాంజియోప్లాస్టీ ఈజ్ వేర్ వీ టేక్ ద పేషెంట్ ఇన్ అన్ ఎమర్జెన్సీ. ఇప్పుడు సపోజ్ సంబడి కమ్స్ విత్ అక్యూట్ హార్ట్ అటాక్, వేర్ సడన్లీ చాలా ఈసీజీలో చేంజ్, ఎస్టీ ఎలివేషన్స్ అంటాం. ఆ టైమే విదిన్ 1 hour ఆఫ్ పేషెంట్ రీచింగ్ ద హాస్పిటల్, వీ టేక్ ద పేషెంట్ ఫర్ యాంజియోగ్రామ్, అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్లాకేజ్ దేర్, అక్కడికక్కడే ఆ క్లాట్ని తీసేస్తాము. సో దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ దట్ యూ కెన్ డూ టు సేవ్ ద మసిల్. So if there is a cath lab, every patient should actually undergo a primary angioplasty, whoever has had a heart attack. Okay. Suppose somebody has no facility, they're in some place where there is no cath lab in the thing, then they should do something called as thrombolysis, which is an age-old thing, where also it helps in dissolving the clot. But between the two, primary angioplasty is the best thing that can happen. Okay. Even in the middle of the night. ఓకే. అది ఎలా చేస్తారు సార్? సో ఇట్స్ లైక్ చేతి నుంచే చేస్తామండి. ఓకే. చిన్న సూదితోనే చేస్తాము. వేర్ వి పాస్ క్యాథెటర్ ఇంటూ ద హార్ట్, అండ్ ఆ హార్ట్ నుంచి వైర్ పాస్, క్యాథెటర్ నుంచి వైర్ పాస్ చేసి ఆ క్లాట్ని సక్ చేసేస్తాము. ఓకే. దాని తర్వాత కూడా లీజన్ ఉంటే దానిలో స్టెంట్ పెడతాం. ఓకే. ఓకే. బట్ థ్రోంబోలైసిస్ అంటే? థ్రోంబోలైసిస్ ఈజ్ అ మెడికేషన్ ఇస్తాము, వేర్ ఇట్స్ సంథింగ్ కాల్డ్ స్ట్రెప్టోకైనేజ్, యూరోకైనేజ్ అని అంటారు, ఆల్టిప్లేజ్ అని అంటారు. వి జస్ట్ గివ్ 1 shot ఆఫ్ దట్ ఇంజెక్షన్. ఆ షార్ట్తో క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్లాట్ విల్ స్టార్ట్ గెటింగ్ డిజాల్వ్డ్. నౌ బిట్వీన్ ద టూ, ప్రైమరీ యాంజియోప్లాస్టీలో 98% ఆఫ్ ద టైమ్స్ క్లాట్ రిజాల్వ్ అవుతుంది, వేరస్ ద మెడికేషన్ థ్రోంబోలైసిస్తో హార్డ్లీ 65-70%లో అవుతుంది. సో ఆ 25% స్టిల్ విల్ నాట్ బెనిఫిట్. ఓకే. ఓకే. విత్ థ్రోంబోలైసిస్. ఓకే. సో ఎనీ కైండ్ ఆఫ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అరైజ్ అయినా కూడా మేజర్ సిమ్టమ్స్ అంటే ఏముంటాయి సార్? అంటే ఎప్పుడే ముందుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ కదా. సో అక్యూట్ హార్ట్ అటాక్లో మోస్ట్ కామన్ ఇస్ సివియర్ చెస్ట్ పెయిన్ అండి. ఓకే. చెస్ట్ పెయిన్ దట్ యూ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఎర్లియర్ in the middle of the chest. People think it's more on the left side of the chest. It's not. It is more in the center of the chest. Heart is actually in the center of the chest. So severe chest pain, మనకి గట్టిగా తాడుతో మన చెస్ట్ని కట్టేస్తే ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది, అలాంటి ఫీలింగ్. నడుస్తూ ఉంటే పట్టేస్తుంది, మీరు ఊపిరి ఆడట్లేదు, చాలా ప్రొఫ్యూజ్గా స్వెటింగ్ అవుతూ ఉంది. దోస్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ అక్యూట్ హార్ట్ అటాక్. ఓకే. ఎనీ పర్సన్ హూ ఈస్ గెటింగ్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ విత్ చెస్ట్ పెయిన్, దట్ కెనాట్ బి అసిడిటీ. అది మనకు హ్యూమన్ టెండెన్సీ, ఈజియర్ థింగ్కి అట్రిబ్యూట్ చేసేస్తాం. బట్ యాక్చువల్లీ ఇఫ్ సంబడి ఎవర్ గెట్స్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ విత్ చెస్ట్ పెయిన్, ఇట్ ఇస్ అ కార్డియాక్ ఇష్యూ. సో బెటర్ టు గో గెట్ అన్ ఈసీజీ డన్ అండ్ రూల్ అవుట్ థింగ్స్. Suppose somebody feels severe acidity which they never experienced before, that is more of a cardiac thing than a acidity. So these are things that people should say that okay, these symptoms are where some blockage is happening, so we should go to your cardiologist. Acute heart failure లో చెస్ట్ పెయిన్ కన్నా ఎక్కువ బ్రెత్లెస్నెస్ ఉంటుంది. పడుకుంటే ఆయాసం ఎక్కువ అవుతుంది, లేసి కూర్చుంటే ఇట్స్ బెటర్. నడుస్తూ ఉంటే ఆయాసం పెరిగిపోతూ ఉంది, కాళ్ళు వాస్తున్నాయి, ముఖం వాస్తుంది, చేతులు టైట్ అయిపోతున్నాయి వాపుల వల్ల. దోస్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్. ఓకే. సో సివియర్ పాల్పిటేషన్స్ వస్తున్నాయి, ఆ పాల్పిటేషన్ వచ్చినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి,
Those are symptoms where patient's rhythm is a problem. So they have a chance of having a cardiac arrest. So these are all symptoms where patients should go to the hospital, get themselves checked. ఆ టైంలో మనము స్మాల్ థింగ్స్ ఆలోచిస్తాం, 1 hour వెయిట్ చేయాల్సి వస్తుంది, అవన్నీ దోస్ ఆర్ రాంగ్ థింగ్స్. యూ షుడ్ గో టు ద హాస్పిటల్ అండ్ యూ షుడ్ డూ ఇట్ హ్యాస్ టు బి డన్. బేసిక్ థింగ్స్ హ్యావ్ టు బి డన్. Okay. ఇట్ విల్ సేవ్ అ లైఫ్. ఓకే ఓకే. సో ఇవన్నీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ అవర్స్ ముందు జరిగేవి. Absolutely. బట్ అంతకన్నా ముందు లైక్ ఫ్యూ డేస్ నుండి ఏదైనా సిమ్టమ్స్ మనకు అలా ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు. సో సపోజ్ సంబడీ ఈజ్ వాకింగ్, ఇదివరకు సపోజ్ 5 kilometers నడిచేవాడు మనిషి, ఇప్పుడు 2 kilometersలో టైర్డ్ అయిపోతున్నాడు, ఆగాల్సి వస్తుంది. అండ్ గ్రాడ్యువల్లీ ఆ డిస్టెన్స్ తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు సపోజ్ 6 months బ్యాక్ ఈ కుడ్ వాక్ 5 kilometers, 2 months తర్వాత ఈజ్ వాకింగ్ ఓన్లీ 2 kilometers, అండ్ లాస్ట్ 15 days 1 monthలో ఈవెన్ 100-200 meters నడిస్తే ఏదో చెస్ట్ పట్టేస్తుంది, ఓకే. ఆయాసం వచ్చేస్తూ ఉంది. దోస్ ఆర్ సిమ్టమ్స్ వేర్ ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ ఇంక్రీజ్ ఇన్ ద బ్లాక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. హీ హ్యాస్ టు గో టు ద హాస్పిటల్. He should get an ECG, he should get an echo done, he should get a TMT or a CT angio done and show him his cardiologist. Okay. It is very, very important. ఓకే. That is the most common thing that happens. సో ఏదైనా ప్రాబ్లం అలా వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా సింపుల్ అనుకుని గ్యాస్ట్రిక్ ఇష్యూ అని అనుకుంటారు, జస్ట్ హార్ట్ బర్న్ అనే అనుకుంటారు కదా. సో దానికి ఈ అక్యూట్ హార్ట్ ప్రాబ్లం అనే దానికి చిన్న డిఫరెన్షియేషన్ అంటే ఎలా చెప్తారు, ఎలా గుర్తు పెట్టుకోవచ్చు ఎవరైనా సరే? So basically symptoms are similar and almost similar. సో అలాంటప్పుడు ఈ హిస్టరీ ఇంపార్టెంట్, వేర్ నడుస్తున్నప్పుడు ఆయాసం వస్తుందా లేదా ఇదివరకు, దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ టు ఆస్క్ ప్రయర్. 70% ఆఫ్ పీపుల్ హూ కమ్ టు ద హాస్పిటల్ విత్ అక్యూట్ హార్ట్ అటాక్ స్టిల్ థింక్ ఇట్స్ అసిడిటీ. మాకు కన్విన్స్ చేయడానికి కూడా కష్టం అవుతుంది చాలా మందికి. ఓకే ఓకే. వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కష్టం. అంటే సింపుల్ థింగ్, గ్యాస్ట్రిక్ అసిడిటీ జస్ట్ ఒక టాబ్లెట్ వేసేసుకుంటే అయిపోతుంది, వర్సెస్ సంబడి గోయింగ్ ఫర్ అన్ ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ, గోయింగ్ ఫర్ అ స్టెంట్, సడన్లీ లైఫ్కి రిస్క్ ఉంది అంటే యాక్సెప్ట్ చేయడానికి కష్టం బట్ అవుతుంది. చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకొని టాబ్లెట్స్ కూడా తీసుకొని చాలా మంది ఇంట్లోనే చనిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి కదండి. ఓకే ఓకే. దోస్ ఆర్ ఆల్ రీజన్స్ ఫర్ దట్ ఓన్లీ. దే అట్రిబ్యూటెడ్ టు అసిడిటీ, థింకింగ్ విల్ సీ టిల్ టుమారో అండ్ దే డోంట్ గెట్ అప్ ద నెక్స్ట్ డే మార్నింగ్. ఓకే. దేర్ ఆర్ సో మెనీ లైక్ దట్. సో దోస్ ఆర్ థింగ్స్ దట్స్ వై హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయడంలో ఏ నష్టం లేదు. ఇట్ విల్ సేవ్ యూ, ఇట్ విల్ సేవ్ అ ఫ్యామిలీ. మోర్ ఇంపార్టెంట్. రైట్ రైట్. బట్ కొన్ని కేసెస్లో సైలెంట్ హార్ట్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి కదా, దానికి సిమ్టమ్సే అసలు ఉండవు, బట్ ఉంటాయి, కాకపోతే చెస్ట్ పెయిన్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్, వాళ్ళకి ఆయాసం రావడం కానీ, వెరీ ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి పెయిన్ పర్సెప్షన్ తక్కువ ఉంటుంది. లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్, ఇప్పుడు కాళ్ళలో తిమ్మిర్లు వస్తాయి కదా, అట్లనే వాళ్ళకి గుండె చుట్టూ నర్వ్స్లో కూడా తిమ్మిరి ఉంటుంది. సో వాళ్ళకి ఆ పెయిన్ పర్సెప్షన్ ఉండదు. ఓకే ఓకే. సో దీస్ ఆర్ పీపుల్ వేర్ వాళ్ళకి వచ్చినా వాళ్ళకి తెలీదు, వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఆయాసం రావడం, బికాజ్ హార్ట్ మసిల్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కదా, ఆయాసం రావడం స్టార్ట్ అవుతుంది, కాలు చేతులు వాపులు రావడం స్టార్ట్ అవుతుంది. దోస్ ఆర్ ఇండైరెక్ట్ సిమ్టమ్స్ దట్ సంబడీ హ్యాడ్ సైలెంట్ హార్ట్ అటాక్. ఓకే ఓకే. సో మీరు డైలీ బేసిస్లో చాలా పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటారు కదా, మెజారిటీ మెన్ ఉంటారా విమెన్ ఉంటారా సార్? ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయిందండి. ఇదివరకు ఇట్ వాజ్ మెజారిటీ మెన్ అండ్ విమెన్ పోస్ట్ మెనోపాజ్. ఓకే. బట్ నౌ because of the kind of lifestyles even women are living, previously women didn't have so much stress, they used to be more at home. Now they are working, they have equal stress as men. They are working as much as they are, probably they have more stress because they work and then come home also and then have to take care of so many things. They are smoking equal to men now, they are drinking equal to men now, so their risk factors have become equal, or probably now their metabolism is in such a way that it's not as tough as a man's metabolism. I am not being sexist here, but that's the way nature has made a body, okay, right? okay. So for the same amount of stress and the same amount of heart attack, they will have more severe problem than men. Okay. Because while the resistance capacity is lesser, the body is made like that. So they are detected later also. There is still that perception that women don't get heart attacks so early, but actually the neglect chesi వాళ్ళు delayed hospital కి వస్తారు. Okay. Second, as a woman's mentality, they will think more for the family. They will think, okay, I'll see it later. వేరే పనులు అయిపోయి, సో వేరే వాళ్ళ గురించి ఎక్కువ కేర్ చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోరు. సో వాళ్ళ సిమ్టమ్స్ని అండర్ ప్లే చేస్తారు, దాంట్లో డిటెక్టివ్ లేట్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ హ్యాపెన్. ఓకే. బట్ ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే ఫస్ట్ 60 minutes ఆ గోల్డెన్ అవర్ అంటారు కదా, సో వాట్ కెన్ బి డన్ ఆ టైంలో? దట్ ఈస్ వెన్ వీ డూ అ ప్రైమరీ యాంజియోప్లాస్టీ, దట్ ఈస్ వెన్ వీ థ్రోంబోలైజ్. ఓకే. అండ్ దట్ ఈస్ ద వై ఇట్స్ కాల్డ్ ద గోల్డెన్ అవర్ ఇస్, one,
the maximum chance of somebody dying is in that 1 hour, ఓకే, and the maximum chance if you treat it to save also is in that 1 hour. రైట్. So that's the reason it is called that golden hour. That's when the cardiac arrest అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పేషెంట్కి వేరే రిథమ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంలో ట్రీట్ చేస్తే అవన్నీ నెగేట్ అయిపోతాయి. ఓకే, ఓకే. సో ఇది అక్యూట్ హార్ట్ ప్రాబ్లమ్ అని చెప్పి డయాగ్నోస్ చేయడానికి ఆ టెస్ట్ ఏముంటాయి సార్ నార్మల్లీ? So basic first thing is ECG. ECG, echo, and there are enzyme tests called troponin and troponin T and tests ఉన్నాయి. కొత్త టెస్ట్ లైక్ మయోగ్లోబిన్ కూడా వస్తుంది. సో ఆ టెస్ట్ పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా అప్పటికప్పుడే మనం యాంజియోగ్రామ్కి వెళ్ళాలి. యాంజియోగ్రామ్ అయిన తర్వాత నెక్స్ట్ విల్ బీ టు స్టెంట్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ దేర్. ఓకే, ఓకే. అండ్ ఇప్పుడు మెజారిటీ అందరూ యంగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? First thing is I think one, they should get a basic test done. Second, if they have significant, they should get certain things called as inflammatory markers and HSCRP అని ఉంటుంది, లైపోప్రోటీన్ లిటిల్ అండ్ టెస్ట్ ఉంటాయి. ఇవన్నీ టెస్ట్ చేయించుకోవాలి వాళ్ళు. ఇన్ఫ్లమేషన్ ఉంది బాడీలో, ఫ్యామిలీలో చాలా స్ట్రాంగ్ హిస్టరీ ఉంది, వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒబీస్ ఉన్నారు, డయాబెటీస్ ఉన్నాయి, దెన్ ఐ థింక్ దే షుడ్ గో ఫర్ ఫర్దర్ టెస్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రెడ్మిల్, సిటీ యాంజో, ఇవన్నీ చేయించుకోవాలి. ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. Treadmill will be positive only if the blockage is more than 70%. Okay. Or 80%. అప్పటికి ఆల్రెడీ డిజీజ్ సెటిన్ అయిపోయింది కదా. సో సంబడీ హూ హ్యాస్ రిస్క్ ఫ్యాక్టర్స్, సిటీ యాంజో చేసామనుకోండి, ఈవెన్ 10-20% లీజన్స్ మనకు ముందే తెలిసిపోతాయి. దానికి మనం ప్రియంప్ట్గా స్టాటిన్స్ వాడడము, మెడికేషన్ వాడడం స్టార్ట్ చేసి మన లైఫ్ స్టైల్స్ మార్చుకున్నాం అనుకోండి, ప్రోగ్రెషన్ తగ్గిపోతుంది. ఓకే. సో యు ఆర్ రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ సంబడీ హ్యావింగ్ అ హార్ట్ అటాక్ బై changing their lifestyle, giving them certain medicines if they come to know of things earlier. ఓకే, ఓకే. సో జనరలీ వీళ్ళంతా కూడా ఈ స్మార్ట్ వాచెస్ యూజ్ చేస్తూ ఉంటారు హార్ట్ రిథమ్ని, హార్ట్ రేట్ని తెలుసుకోవడానికి. సో మరి దాని మీద రిలై అవ్వచ్చా? రిలై అవ్వచ్చు. దానిలో 2 things. 1, మీకు రిథమ్ ప్రాబ్లమ్స్ వస్తే తెలిసిపోతుంది. సెకండ్, మీ రెస్టింగ్ హార్ట్ రేట్స్ తెలుస్తాయి. సో బేసల్ రెస్టింగ్ హార్ట్ రేట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సంబడీ హూస్ బేసల్ రెస్టింగ్ హార్ట్ రేట్ ఇస్ వెరీ హై, generally it means that they're not very, they don't exercise much. Their basic resting heart rate being high, the chances of they having cardiac problems is much higher than somebody who's basal resting heart rate. ఇప్పుడు అథ్లీట్స్ ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ హార్ట్ రేట్స్ చాలా లో ఉంటాయి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్. సో దెర్ ఆర్ అథ్లీట్స్ లైక్ జాన్ బాగ్ అండ్ బారిస్ బేకర్, దేర్ హార్ట్ రేట్స్ యూస్ టు బి 35-40 బేస్ లైన్. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. లాంగ్ టర్మ్లో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ టు హ్యాపెన్. సో పీపుల్ హూ ఎక్సర్సైజ్ వెల్, ఆటోమేటిక్లీ బేసల్ హార్ట్ రేట్స్ తక్కువ ఉంటే ఆటోమేటిక్లీ ద రిస్క్ ఆఫ్ కార్డియాక్ ఇష్యూస్ ఆర్ లెసర్. ఓకే, ఓకే. అవన్నీ మనకి మన స్మార్ట్ వాచెస్లో తెలిసిపోతుంది, గ్యాజెట్స్లో తెలిసిపోతుంది. రైట్. సో ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, బ్లడ్ ప్రెషర్ హై ఉన్న వాళ్ళు కాన్స్టెంట్గా మెయింటైన్ చేయకపోతే ఫర్దర్గా వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కాల్లో బ్లాకేజెస్, బ్రెయిన్లో స్ట్రోక్స్, దీస్ ఆర్ ఐలో బ్లీడింగ్స్. These are all very, very common in these people if they don't take care of themselves. Okay. It's not only heart. Basically, all the vascular areas, wherever there is blood circulation and arteries, they all will get damaged. Okay. So already diabetes high unna vallu elanti care teesukovalani cheptaru? First thing is basically sugar control andi. For that, proper food. What goes in will reflect kada. So your rice, sweets, sugar, all this has to come down. One. Okay. They have to exercise. Exercise is so very important. So they have to exercise. They have to keep regularly checking up their sugars. Adi cheru. Today only I had a patient. She had a major surgery done. When was the last sugar check? She came to me after 4 years because she was living abroad. When was the last sugar check? She said 4 years back. Oh. They don't check. So you check for them. Luckily she had normal blood sugars, but then suppose somebody had 500, what would you do? You would not even known, right? So it's important మనం రెగ్యులర్గా చెక్ చేసుకొని, మన ఎండోక్రినాలజిస్ట్ కానీ, మన ఫిజిషియన్ కానీ, మన కార్డియాలజిస్ట్ని రెగ్యులర్గా చూపించుకొని, ఇయర్లీ వన్ ప్రివెంటివ్ చెకప్ చేయించుకొని, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈసీజీ, ఎకో, మీ ఆఫ్థాల్మాలజీ చెకప్, ఒక బేసిక్ చెకప్ చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయండి. ఓకే. సో ఇలాంటి వాళ్ళే సడన్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. షుగర్స్ కంట్రోల్లో లేవు, చెస్ట్ పెయిన్ అర్థం కాదు, చాలాసార్లు సైలెంట్ అటాక్స్ వస్తాయి, అండ్ దే జస్ట్ పాస్. ఓకే, ఓకే. సో ఒకప్పుడు మీరు అన్నట్టుగా 50 దాటితే అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది, బట్ ఇప్పుడు 30 ఈవెన్ 25 దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఎవరికైనా సరే అక్యూట్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించి వాట్ ఈస్ దట్ ఫస్ట్ టాప్ 3 ఎవరైనా సరే ఫాలో అవ్వాల్సిన టాప్ 3 రూల్స్ ఏంటి సార్? డయట్, ఎక్సర్సైజ్
and probably a good lifestyle. That's all. ఓకే, రెగ్యులర్ చెకప్స్. Regular checkups. పర్ఫెక్ట్. Absolutely. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యర్ టైం. Thanks. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.